జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఎండి పుత్తూరులో తన భూమిని సర్వే చేయాలని అధికారులను కోరితే లక్షల రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నారని బాధితురాలు బత్తెమ్మ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన బత్తెమ్మ తన భూమి సర్వే కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నిర్వహించాలంటే భారీ మొత్తంలో లంచం ఇవ్వాలని కోరుతున్నారని ఆరోపిస్తూ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేసి భూమి సర్వే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయినా మళ్ళా చేస్తామని నన్ను సర్వేరు కట్టమన్నాడు సార్. 5వ నెల 18వ తేదీ సర్వేరు కట్టాను సార్. మళ్ళా 2 నెలలు తిప్పించారు సార్. మళ్ళా 2 నెలలు తిప్పించి మళ్ళా ముందు సోమవారం రోజు నీకు లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోబో అని ఎంఆర్ఆర్ గారికి డిటి గారు వాళ్ళు 3 లక్షలు అడిగినారు. ముగ్గురు చేరి డిటి గారు, ఈఆర్ఆర్ గారు, మండలం సర్వేరు గారు అడిగినాడు. మీరు చేసింది సార్, నేను ఇస్తాను సార్, మీరు చేసి ఇస్తే చేస్తాం లేకపోతే చేయమన్నారు సార్. డిటి గారు, ఈఆర్ఆర్ గారు, సర్వేర్ గారు, ఎంఆర్ఆర్ గారు చెప్తే ఆయన కానీ అట్లా ఎంఆర్ఆర్ 50 మంది ఎంఆర్ఆర్ ఇచ్చింటారు సార్. ఆయన అలాంటి ఎంఆర్ఆర్ గారు లేరు, ఎప్పుడు రాలేదు సార్. చాలా మంచివారు సార్. సార్ ఆయన తొక్కేసుకున్నారు సార్. ఇప్పుడు నేను తిరగలేక చచ్చిపోదామని చేస్తాను సార్. ప్రతి ఒక్కటి ఫోటోలో అదే సరిగారు కానీ జగనన్న మనిషి చేరిందే సార్. ఈ రోజు మనం అలాగే తెలుగుదేశం మనిషి చెప్పారు. మళ్ళీ ఈ రోజు అంటే జగనన్న మనిషి అంటే నేను ఏం చేయాలా? 5 గుంటలు సార్, 25 సెంట్లు ఆన్లైన్ లేకలేదు. 5 గుంటలు ఆపించుకోవాలి సార్. 1 ఎకరా 96 సెంట్లు ఉన్నారు సార్. నాకు ఊరు పరుగులు అన్ని కొనుక్కున్నాను. పెద్ద ఆయన బాబు వాళ్ళిద్దరు కొనుక్కున్నారు, చిన్న ఆయన బాబు నేను కొనుక్కున్నా. ఇప్పుడే చెప్తాను సార్, వాళ్ళు కొనుక్కున్నారు కదా, వాళ్ళకై వాళ్ళకి ఇచ్చి ఇది నాకు అని చెప్తున్నాను సార్. సర్వే కూడా ఏం జరగలేదు సార్. సర్వే డిటి గారు, ఈఆర్ఆర్ గారే సార్. కనీసం రీసర్వేలు చేసిన నోటీస్ నాకు ఇవ్వలేదు సార్. నా దగ్గరేమో చేసి సంతకాలు పెట్టుకున్నారు, అదే ఖైదీ ఏం చేయలేదు. నేను డబ్బులు లేదు వాళ్ళకి 3 లక్షలు, నాకు అయినా నాకు అయ్యడానికి ఎందుకు రాలేదు. నాకు మీరందరూ కలిసిపోయి నాకు న్యాయం